రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం చేయాలని రాష్ట్ర బీసీ అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అమీద్ ఆధ్వర్యంలో దత్తసాయి ఫంక్షన్ హాల్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి జిల్లా ఇన్ఛార్జ్ జావేద్, మండల ఇన్ఛార్జ్ వెంకటస్వామి గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న విష ప్రచారాలను తిప్పికొట్టాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన పాదయాత్రలు నిర్వహించి ప్రజలకు వివరించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ ను అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీ రిజర్వేషన్ 42% అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అమిత్, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ తిరుపతి, బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు, కాంగ్రెస్ నాయకులు పిట్ట వెంకటేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాట నరసయ్య, తిరుపతి గౌడ్, మాజీ ఎంపీటీసీ పరశురాములు, పాపగారి రాజు, యూత్ అధ్యక్షులు గంగిస్వామి, పంతం సురేష్, అక్కపల్లి బాలయ్య, శంకర్, ఏఎంసీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. కొందరు కేసీఆర్ లాంటి వాళ్ళు, మోడీ లాంటి వాళ్ళు విభజించి పాలించి వాళ్ళకే కుట్రలు చేసి దాన్ని ఓనం చేసుకునే విధంగా చేస్తారు. కానీ ఆ విధంగా కాకుండా ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారం అందిస్తుంది. 40% ఇచ్చి సభ్యంగా ఉపయోగించేటువంటి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని, సిద్ధాంతాలను ప్రజలకు తీసుకువెళ్తూ బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న సంక్షేమ పథకాలు, అదేవిధంగా అనేకమైన ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో కూడా మనమందరం అవగాహనకు వచ్చి ప్రతి గ్రామంలో ప్రతి చౌరస్తలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీని, కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని వివరించినట్లయితే రాబోయే తరాల్లో మనకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఈ బీజేపీ అసత్య ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సైనికులారా, మీరందరూ కూడా కార్యకర్తలై, మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను మీరందరూ కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం మీరందరూ కూడా ముందుండాలి. నాడు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి బ్రిటిష్ కబంధ హస్తాల్లో బందీ అయినటువంటి భారత మాతను విముక్తి చెందించాలనే ఆలోచన ఒకటి నాడు ఈ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు కావడం జరిగింది. PCC అధ్యక్షులు వారు ప్రతి మండల